హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే కదండి. సండే స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ, బగారా రైస్, చికెన్ కర్రీ అండి. నా స్టైల్లో మటన్ కర్రీ చాలా బాగా చేస్తానండి. మా హస్బెండ్కి నేను చేసే మటన్ కర్రీ అంటేనే బాగా ఇష్టం అండి. ఆయన ఎప్పుడు మటన్ తెచ్చుకున్నా నాతోనే చేయించుకుంటారు. మా మటన్ కర్రీ ఇంకా ప్రాసెస్లోకి వెళ్తానండి. ధనియాలు, చెక్క, లవంగం ఇవి ముందు కడాయిలో లైట్గా వేపేసుకోవాలండి. వేపేసుకొని మిక్సీ జార్లో తీసుకొని తర్వాత మనం ఏదైతే కర్రీ చేసుకుంటామో ఆ కుక్కర్లో 2 ఉల్లిపాయలు తీసుకుంటే ఒక ఉల్లిపాయ ఫ్రైడ్ ఆనియన్స్కి వేయించేసుకోవాలండి. అందులోనే వెల్లుల్లిపాయ కూడా వేయించుకోవాలి. ఇవి చెక్క అవన్నీ వేసుకొని మిక్సీ జార్లో ఇవే ఫ్రైడ్ ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, మనం ఎక్స్ట్రా తీసుకున్న ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలండి. ఇందులో అసలు ఈ కర్రీకి ఈ పేస్ట్ అండి. ఎంత మెత్తగా పట్టుకుంటే అంత చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అయితే. ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. అవేయండి ఇవేయండి అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇది వచ్చేసి ఇలా చేసుకుంటేనే మటన్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. ఒక పచ్చిమిర్చి ఆఫ్ చేసి వేసేసుకోండి. పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మటన్లో ఆల్రెడీ పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా 2 times వాష్ చేసుకున్నానండి. మసాలా మొత్తం బాగా నూనె పైకి వచ్చేలాగా వేగాక ఈ మటన్ని మనం అందులో వేసేసుకోవాలండి. వేసుకున్న వెంటనే కొంచెం ఉప్పు ముక్కకు పట్టడానికి ఉప్పు, కొంచెం పసుపు, అందులోంచి వాటర్ వస్తుంది కదండి. కొంచెం హై ఫ్లేమ్లో ఉంచుకున్నాకే మటన్ వేసుకోవాలి. తర్వాత కాసేపు ఆగి సిమ్లో పెట్టుకొని ఇలా మటను మసాలా ఆయిల్లో మొత్తం తేలాక ఇప్పుడు కారం వేసుకోవాలండి. ఇలా తేలాలండి. ముక్క ఎప్పుడైనా మసాలాలో చాలా బాగా మగ్గాలి, కారంలో కూడా మగ్గాలి. కొంతమంది కారం వేసాక వాటర్ వేసేస్తారండి వెంటనే. అలా ఎప్పుడూ వేయకూడదు నాన్ వెజ్ కర్రీస్కి. ఇలా కారంలో, ఉప్పు, మసాలాలో బాగా ముక్క మెత్తగా మగ్గిపోవాలండి. మనకి బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చేలాగా మగ్గ పెట్టేసుకోవాలి. ఇలా మగ్గాక మనం ఒక ముక్క మునిగే వరకు వాటర్ వేసేసుకోవాలండి. నేను వాటర్ పోసే క్లిప్ అయితే మిస్ అయిపోయింది, అది క్లిప్ లేదు. వాటర్ వేసేసుకొని బాగా ముక్క మునిగేలా వాటర్ వేసేసుకొని మ్యాక్సిమం 10 విజిల్స్కి మనం తీసుకునే మటన్ ముదురుగా అయితే 10 విజిల్స్, లేకపోతే ఒక 6 or 7 అలా విజిల్స్ పెట్టేసుకోవడమేనండి. పెట్టుకుని బాగా మెత్తగా ఉడికిందో లేదని మధ్యలో ఒకసారి అయితే తీసి చూసుకోండి. నాకు కొంచెం వాటర్ ఎక్కువగా అనిపించి మళ్ళీ లిడ్ పెట్టానండి. ఇంకో 2 విజిల్స్ ఎక్స్ట్రా వచ్చేలాగా ఉంచుకున్నాను. ఇప్పుడు మా హస్బెండ్కి కొంచెం లైట్ గ్రేవీలానే కావాలి, మరి థిక్ గ్రేవీలాగా అయితే వద్దన్నారండి. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవడమేనండి. కర్రీ టేస్ట్ ఉండిద్దండి, సూపర్ ఉండిద్ది. ఇంకొంచెం ముక్క చూడండి, చాలా మెత్తగా ఉడికేసింది ముక్క అయితే. మీకు ఎట్లా నా మటన్ కర్రీ ప్రాసెస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.